అల్లూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో ప్రైవేట్ బస్సు లోయలో పడిన ఘటనలో 9 మంది ప్రయాణికులు మృతి చెందగా 21 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో 5 మహిళలు ఉన్నారు. మృతులుగా దొరబాబు, నాగేశ్వరరావు, శ్రీకళ, సునంద, శివశంకర్ రెడ్డి, ఉమారెడ్డి, కృష్ణకుమారిలను గుర్తించారు. శ్రీ విఘ్నేశ్వర ట్రావెల్స్ కు చెందిన ఈ బస్సు కోటప్పకొండ నుంచి యాత్ర ప్రారంభించి అరకు నుంచి భద్రాచలం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బస్సులో మొత్తం 2 డ్రైవర్లు, 36 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయపడిన వారిని చింతూరు ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు 50,000 చొప్పున ఎక్స్గ్రేసియా ప్రకటించారు. నా పేరు బొజ్జిరెడ్డి, ఎస్సీ కమిషనర్. అలాగే చింతూరు మారేడుమిల్లి మధ్య గాడి జరిగిన ప్రమాదంలో బస్ ప్రమాదంలో 9 మంది మొత్తం ప్రయాణికులు 35 మంది, డ్రైవర్లతో పాటు 37 మంది ఉన్నారు. వారిలో 9 మంది మరణించడం జరిగింది. మహిళలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. పిల్లలు అయితే ఎటువంటి లేదు. వారికి పోస్ట్మార్టం అనంతరం వారి స్థలాలకి తరలించడానికి వాహనాలు కూడా రెడీ చేశారు. ప్రభుత్వం వారికి ఆర్థిక సేవలు అందించేలా తరలించాలని కోరడం జరిగింది. ప్రభుత్వం కూడా చర్చతోనే వారికి సేవలు అందించి ఆర్థిక సేవలు అందించే ఉద్దేశం ఉన్నారు. కాబట్టి ఈ వాహనదారులు కూడా ప్రయాణం చేసేటప్పుడు నైట్ ప్రయాణం చాలా మంచిది కాదు. డిఫరెంట్ టైంలో వెళ్ళడం అనేది అందులో గడ్డీలో ఈ రూట్ తెలియని వ్యక్తులు రావడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. దానివల్ల కొంచెం నైట్ టైంలో ప్రయాణం చేసే ఈ వాహనదారులకు చేస్తే మంచిదని కోరుకుంటున్నాను. బాధిత కుటుంబాలకు కూడా, అదేవిధంగా మరణించిన కుటుంబాలకు కూడా మా ప్రభుత్వం ఖచ్చితంగా అండగా ఉంటుంది. ఈ విషయం తెలియగానే ప్రధాని మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు, సీఎం గారు కూడా స్పందించి ఖచ్చితంగా కుటుంబాలకి మా ప్రభుత్వం భరోసాగా ఉంటుంది, అండగా ఉంటుందని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మన ఇన్ఛార్జ్ మంత్రి గారు, ట్రైబల్ మినిస్టర్ గారు సంధ్యారాణి గారు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ప్రతి విషయం కూడా మేము పార్టీ ఆఫీస్ కి అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి మినిట్ ఏమైతుంది, ఏంటి, అంత పరిస్థితి నిలకడగా ఉందా లేదా అన్న విషయాన్ని కూడా వాళ్ళు అడిగి తెలుసుకుంటా ఉన్నారు. అయితే ఈ రోజు ఈ సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. చిత్తూరు ఎమ్మెల్యే గారు కూడా మాకు కాల్ చేయడం జరిగింది పొద్దున్నే. అట్లా జరిగినటువంటి వాళ్ళందరూ కూడా మా ప్రాంతం నుంచి దేవాదాయాల దర్శనాల కోసం రావడం జరిగింది. కొంచెం ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి చూసుకోండి, మా వాళ్ళకి మెరుగైన వైద్యం చేయించండి అని చెప్పడం జరిగింది. అక్కడ కలెక్టర్ గారితో కూడా మాట్లాడమని చెప్పారు ఇప్పుడు సూపరింటెండెంట్ గారు. ఇక్కడ నుంచి వీళ్ళందరినీ కూడా ఆ ప్రాంతానికి పంపించండి, మా ప్రాంతాల్లో మేము ట్రీట్మెంట్ చేయించుకుంటామని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఫస్ట్ ట్రీట్మెంట్ చేసాము, ఇక్కడ ప్రథమ శిక్ష చేసిన తర్వాత అక్కడికి పంపిస్తామని కూడా మేము అందరికి హామీ ఇవ్వడం. అల్లూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో ప్రైవేట్ బస్సు లోయలో పడిన ఘటనలో 9 మంది ప్రయాణికులు మృతి చెందగా 21 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో 5 మహిళలు ఉన్నారు. మృతులుగా దొరబాబు, నాగేశ్వరరావు, శ్రీకళ, సునంద, శివశంకర్ రెడ్డి, ఉమారెడ్డి, కృష్ణకుమారిలను గుర్తించారు. శ్రీ విఘ్నేశ్వర ట్రావెల్స్ కు చెందిన ఈ బస్సు కోటప్పకొండ నుంచి యాత్ర ప్రారంభించి అరకు నుంచి భద్రాచలం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బస్సులో మొత్తం 2 డ్రైవర్లు, 36 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయపడిన వారిని చింతూరు ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు 50,000 చొప్పున ఎక్స్గ్రేసియా ప్రకటించారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, చెప్పండి. జరిగిన ప్రమాదం జిల్లా వాసులను అయితే తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇందులో ఈ ప్రమాదంలో 9 మంది అక్కడికక్కడే మరణించారు. 27 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరందరినీ హుటాహుటిన రంపచోడవరం ఆసుపత్రికి, చింతూరు ఆసుపత్రికి తరలించారు.
వీరిని మెరుగైన వైద్య చికిత్సల కోసం అయితే వీరు ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. దీనిపై అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వారితో పాటు మంత్రులు కందుల దుర్గేష్, వంగలపూడి అంతా కూడా స్పందించారు. మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది. అలాగే గాయపడిన వారికి కూడా ఎస్క్రేషియా అయితే ప్రకటించడం జరిగింది. వీరిని మెరుగైన వైద్య సహాయం కోసం అయితే వీరు ఆసుపత్రికి అయితే తరలించామని కూడా చెప్పడం జరిగింది. మృతి చెందిన వారి కుటుంబాలకు అయితే 2 లక్షలు, అలాగే గాయపడిన వారికి 5 లక్షలు అయితే ఎక్స్ప్రెషియా ప్రకటించడం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సులో 2 డ్రైవర్లతో పాటు మొత్తం మరో 7 మంది అయితే ప్రయాణికులు మృతి చెందారు. ఈ బస్సు అయితే 6వ తేదీన చిత్తూరు జిల్లా నుంచి ఈ దేవాలయాల సందర్శనకు అయితే బయలుదేరింది. వీరంతా విజయవాడ దర్శనం చేసుకుని, అలాగే తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రముఖ దేవాలయాలను అయితే దర్శనాలు చేసుకున్న తర్వాత సింహాచలం స్వామిని దర్శించుకుని అరకు మొత్తం పర్యటించిన తర్వాత తిరిగి వీరు భద్రాచలం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 9 మంది అయితే అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. తెల్లవారుజామున ఈ ప్రమాదం జరగడంతో అక్కడ సహాయక చర్యలు కూడా కొంత ఆలస్యమయ్యాయి. వెంటనే సంగతి తెలుసుకున్న పోలీసులు, అలాగే వైద్య సిబ్బంది కూడా అక్కడికి హఠాత్తున వెళ్ళడం జరిగింది. అంబులెన్స్లు అయితే తీవ్రంగా ఈ శతగాతులను అయితే ప్రాణాపాయం లేకుండా వారిని ప్రాణాలతో ఉంచడానికి అయితే తీవ్రంగా శ్రమించి వారిని ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 2 లక్షలు అయితే ఎక్స్ప్రెషియా ప్రకటించింది. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే దిగ్బంధన వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు అయితే 2 లక్షలు పరిహారం అందించారు. ఇది చాలా బాధాకరమైన విషయమైన ఆయన చెప్పడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే అక్కడ మొత్తం ఆసుపత్రుల్లో శతగాతుల్లో అయితే వైద్య సహాయం అందుతుంది. వీరిలో ఒకరిద్దరుకి ప్రాణాపాయం కూడా ఉందని 24 గంటలు గడిస్తే తప్ప ఏ విషయం చెప్పలేమని కూడా వైద్యులు చెప్తున్నారు. మొత్తం మీద మిగిలిన వారంతా క్షేమంగా ఉన్నారు, వారికి ప్రాణానికి అపాయం లేదు, మొత్తం మీద మెరుగైన వైద్య సహాయం అందిస్తున్నామని కూడా వైద్యులు చెప్పడం జరిగింది. బెంగళూరుకి సంబంధించిన 2 ఈ ప్రమాదంలో మృతి చెందారు. రిటైర్డ్ అయిన తర్వాత, ఉద్యోగం నుంచి రిటైర్డ్ అయిన తర్వాత దేవాలయాల సందర్శనకు అయితే ఇక్కడికి వచ్చాము. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా జరగడం చాలా బాధాకరమైన కుటుంబ సభ్యులు అయితే చెప్పడం జరుగుతుంది. శ్రీజ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ఉదయ్.